స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి సూరవరం సుధాకర్ రెడ్డి. సంస్మరణ సభలో గుర్తు చేసుకున్న సిపిఐ నారాయణ. అసెంబ్లీలో సమస్యలపై చర్చకు రమ్మంటే పారిపోతున్న కాంగ్రెస్. హరీష్ రావు విమర్శలు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల రైతులకు యూరియా అందించాలంటూ ఖాళీ యూరియా సంచులతో నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైందంటూ ఆందోళన ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి, ఎక్కడికక్కడ ఎరువులు దొరకక వ్యవసాయం ఆగమైపోయే దుస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మేము శాసనసభ పెట్టినామా అంటే పెట్టినాము అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా 3-4 రోజుల పాటు నడిపించి మరి రైతుల సమస్యల గురించి కనీసం మాట్లాడాలనే ఆలోచన కూడా చేస్తలేదు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు. ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్లీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలే. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చర్చ ఖచ్చితంగా పెట్టాలి. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు, వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం 1-2 మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైకు మీద కట్టు కాదు కాబట్టి, మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు. కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే 15 రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి. అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది. అన్ని విషయాలు, కాళేశ్వరం మీద మీరేసిన కమిషన్తో సహా, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అది. కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్తో సహా ఎవరైనా ఏ జెండాను మోయడాన్ని గర్వంగా భావిస్తారో చివరి శ్వాస తర్వాత అదే జెండా నీడలో విశ్రమించడం గొప్ప విషయమని, అలాంటి సైద్ధాంతిక నిబద్ధతతో సూరవరం సుధాకర్ రెడ్డి స్ఫూర్తిగా నిలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడికి విచ్చేసిన సూరవరం సుధాకర్ రెడ్డి గారి అభిమానులు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మిన సానుభూతి పరులందరికీ కూడా నమస్కారం. సూరవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు ఎదిగిన, ఎంత ఎత్తుకు ఎదిగినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన పాలమూరు బిడ్డ. చాలామంది సమాజంలో గొప్పగా సిద్ధాంతాలు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలను వారు పాటించడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు వారు సిద్ధాంతాలు చెప్పడమే కాదు, 65 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు చెప్పిన సిద్ధాంతం, వారు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి వారు ఆదర్శంగా నిలబడి విద్యార్థి
రాజకీయాల నుంచే కాదు, జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందిన కామ్రేడ్ సోదరుడు. ఎవరైనా ఏ జెండానైతే మోసిండ్రో, ఏ జెండాను మోయడం గర్వంగా గొప్పగా భావించిండ్రో, వారి చివరి శ్వాస తర్వాత అదే జెండాను కప్పుకొని ఆ జెండా నీడననే చివరి శ్వాస తర్వాత కూడా వారు విశ్రమించడం అనేది అత్యంత అరుదు. సురవరం సుధాకర్ రెడ్డి గారు 65 సంవత్సరాలు ఎర్రజెండా నీడన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన గొప్ప నాయకుడు. వారు సామాజిక చైతన్యం కలిగిన వారు. సమాజంలో ప్రజలకు ఏది అవసరమో, సమాజంలో అనాగరిక చర్యలను వ్యతిరేకిస్తూ ఒక చైతన్యం తీసుకురావాలి. ఆ చైతన్యం పేదల జీవితాలలో మార్పు రావాలి అని నమ్మి వాటి కోసం నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు సోదరుడు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి సూరవరం సంస్మరణ సభలో సిపిఐ నారాయణ మాట్లాడారు. సూరవరం సుధాకర్ సంతాప సభ అంటేనే జీర్ణం కావటం లేదని అన్నారు నారాయణ. బతికున్నంత కాలం తాను నమ్మిన సిద్ధాంతాలకు పోరాడిన గొప్ప వ్యక్తి సూరవరం సుధాకర్ అని కొనియాడారు. వారి మృతదేహాన్ని అనాటమీ డిపార్ట్మెంట్కి ఇస్తే అది అడిగాం, ఏంటి దీన్ని ఉద్దేశ సందేశం ఏమని అడిగాం. అని చెప్పింది 250 మంది డాక్టర్లకి ట్రైనింగ్ అవ్వడానికి ఆయన మృతదేహం ఉపయోగపడుతుంది. ఆ 250 మంది డాక్టర్లు కొన్ని వేల మంది, లక్షల మందిని పోషించడానికి, సహాయం చేయడానికి సేవ చేస్తారు. కాబట్టి ఆయన సర్వీసు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన మరణించాడనేటువంటి సంతాపం కన్నా ఆయన బతుకున్నంతకాలం విరోచితంగా పోరాటం సాగించాడు. రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘిక అన్ని విషయాల్లో పోరాటం సాగించాడు. మళ్ళీ మనం చెప్పక్కల రామకృష్ణ చెప్పాడు ఆయన గురించి. అయితే ఎంత పోరాటం సాగించాడో ఆయన శరీరంతో కూడా అంతే పోరాటం సాగించాడు. నిత్యం ఆయన బాధ చూస్తే బయట ఎంత పోరాటాలు సాగించి నిలబడ్డాడో ఆయన చివరికి ఆయన సొంత శరీరంతో కూడా పోరాటం సాగించేసే పరిస్థితి ఏర్పడిపోయింది. అయితే సమాజంలో సక్సెస్ అయ్యాడు. ఆయన శరీరంతో పోరాటం ఫెయిల్ అయిపోయాడు, మన ముందు లేకుండా పోయాడు. కాబట్టి ఆయన మరణించాడనే దానికన్నా మనతోనే ఉన్నాడు, మనతో జీవిస్తున్నాడు, పోరాటం సాగిస్తాడు. ఆయన స్ఫూర్తి మాకు, మన స్ఫూర్తి అందరికీ చూపిస్తున్నాడని చెప్తా ఉన్నా. ఇక ఆయన నాకు ఒకసారి విసుగొచ్చేది, రాజకీయ శత్రువులతో కూడా మంచిగా మాట్లాడతాడు ఏంటి అని చెప్పాను. మా ఇద్దరికి అదే గొడవ. నన్ను సపరేట్గా చూసి ఆయన సపరేట్గా చూస్తే డాక్టర్ కేవీపీ చెప్పింది కరెక్ట్, వీళ్ళు ఎట్ట కలిసి ఉన్నారు అబ్బా అని చెప్పేసండి. ఎట్ట కలిసి ఉన్నారంటే ఇంత కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాము. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు సహజం మాట్లాడుకోవడం. ఎట్లా కలిసి కాదు, ఎట్లా భరించారు అని. నేటి నుండి వర్షాకాలం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్కు నివాళులర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్ ఎల్లప్పుడూ ప్రజాసేవకై తప్పించేవారని, తన అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఎవరికీ ఆ విషయం తెలియనిచ్చేవారు కాదని అన్నారు కేటీఆర్. కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష. వారు ఆ రకంగా చాలా గుంభనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ, వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు మెయింటైన్ చేసినారు అధ్యక్ష. కానీ పబ్లిక్ పరంగా మాత్రం, అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పినట్టు, హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ అంటేనే ఒక సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరుంది అధ్యక్ష. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నం అధ్యక్ష. పేరుకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం, కానీ అక్కడ ఉండేది మొత్తం కూడా పేద ప్రజలు. ఎందుకంటే పేరుకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉండేది బోరబండ, రేమత్ నగరు, షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగరు, ఈ రకంగా మొత్తంగా ఒక బస్తీలు, స్లమ్స్తో కూడిన ఏరియా అధ్యక్ష.
హైదరాబాద్లోని హైదర్గూడలో 1963లో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు అధ్యక్ష. తర్వాత వారు ఇక్కడే చదువుకుని ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి తర్వాత ఎన్టీ రామారావు గారికి అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, మేము చిన్నప్పుడు మన ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో బషీర్బాగ్లో అక్కడ మా కుటుంబం అంతా ఉండేది. పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి 85లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉండేది అధ్యక్ష. మేము కూడా అక్కడే ఉండేది. అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ముందుగా ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉన్నదో అక్కడ మాకు ఎప్పుడో కటౌట్ కనబడేది అధ్యక్ష. మొట్టమొదటి కటౌట్ బహుశా చాలా మంది హైదరాబాద్లో చూసింది అదే అయి ఉంటుంది. ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కటౌట్ పెట్టి కృష్ణుడి రూపంలో రాముడి రూపంలో పెట్టి కింద రాసి ఉండేది అధ్యక్ష, మాగంటి గోపీనాథ్ అని చెప్పి రాసి ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ కటౌట్స్ కల్చర్ కానీ రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మరి ఒక పర్మనెంట్గా ఒక కటౌట్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. వారు చాలా క్రియాశీలంగా ఉండేది అధ్యక్ష రాజకీయాలు. చిన్న స్థాయి నుంచి కూడా మరి మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలంగా విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు యువతలో పనిచేశారు. ఒక పార్టీ ఒక నాయకుడిని నమ్ముకుంటే చివరిదాకా వారు ఒకసారి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నడిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి మాయమైన తర్వాత వారు కేసీఆర్ గారితో కలిసి మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి 2 సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభంలో ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు శ్రద్ధాంజలి ఘటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వాసులందరికీ తెలుగు యువత అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పరిచయం ఉన్న వ్యక్తి అని, వరుసగా 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ అని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధ్యక్ష, తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మనందరికీ దాదాపు ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులకు, ముఖ్యంగా హైదరాబాదు నగరంలో నివసించిన వాళ్లకు, చదువుకున్న వాళ్లకు చిన్న వయసు నుంచే మాగంటి గోపీనాథ్ గారు మిత్రుడు. 1963లో జన్మించిన మాగంటి గోపీనాథ్ గారు విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉండడమే కాకుండా వారు 1983లో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి ఆ పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా వారు దాదాపుగా 7 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, ఎన్టీ రామారావు గారి యొక్క పరమ భక్తుడిగా, వారికి నమ్మకమైన విశ్వాసపాత్రుడైన ఒక బంటుగా ఎన్టీ రామారావు గారితోని మాగంటి గోపీనాథ్ గారికి సత్సంబంధాలు ఉండే. అదేవిధంగా వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్, వినియోగదారుల ఫోరం సభ్యుడిగా వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు. అదేవిధంగా వారు సినిమా రంగంలో నిర్మాతగా, విద్యార్థి రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది. అధ్యక్ష, రైతుల పక్షాన రైతులకు సరిపడా యూరియాను అందించాలని కోరుతూ నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను మీకు జీతాలు పెరిగాయా, వాహనాల్లో కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా, టీఏడీఏలు వచ్చాయా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు.
అరే నీ పెట్రోల్ బిల్ కాంపౌండ్ ఉద్దరవుతలేదు నీకు. నీ పోలీస్ జీప్లా పెట్రోల్ పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో నీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు. మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? నీకు పెట్రోల్ పోతున్నారు పోలీస్ తెలంగాణ రైతన్నకు అవసరమైన ఎరువుల సరఫరాలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్పై నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సచివాలయం ముట్టడికి వెళ్లారు బీఆర్ఎస్ నాయకులు. రైతులకు యూరియా సంక్షోభం రాలేదు. శాసనసభలో చర్చ పెట్టమంటే పెట్టరు, సమాధానం ఇవ్వమంటే ఇవ్వరు. రాష్ట్రం మీద రాష్ట్ర కేంద్రం మీద నిందమోపి తప్పించుకునే గత 3 రోజులుగా కురిసిన అకాల వానలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానేరు వాగు యొక్క ప్రవాహానికి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క పొలాలన్నీ చూసినట్లయితే కనీసం సేద్యం చేసుకునే విధంగా కూడా లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారులు పంట ఎంత నష్టపోయిందో అంచనాలు వేయాలన్నారు. అంచనా ప్రకారం వాళ్ళకి నష్టం జరగకుండా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 3-4 రోజుల నుండి గంభీరపేట మండలం నర్మాల డ్యాం ఉప్పొంగడం, అందులో 4-5 చిక్కుకొని ఉండడం, మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా గారు, మరి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా సంయానం చేసి బండి సంజయ్ కుమార్ గారు మరి ప్రాణ నష్టం కాకుండా పాపం నాగయ్య అనే వ్యక్తి కనవరకుండా పోయింది. వారి సమాచారం ఇంతవరకు మనకు రాలేదు. కానీ ప్రాణ నష్టం కాకుండా ఎట్టకేలకు వారిని ఇంటికైతే చేర్చిండ్రు. మరి అదే రకంగా ఏదైతే మానేరు వాగు యొక్క ప్రవాహానికి ఉధృతికి వారి పరివాహ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క పొలాలన్నీ ఇగో ఇక్కడున్న పొలాన్ని చూసినట్టయితే కనీసం మళ్లీ దాన్ని సేద్యం చేసుకునే విధంగా కాకుండా మళ్లీ అచ్చుకట్టాల్సిన పరిస్థితి, నాట్లేసుడు కాదు మళ్ళీ అచ్చుకట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇలా చంద్రవన్న పొలం 3 ఎకరాలు ఉంటే కనీసం మొత్తం రాళ్లు తేరిపోయింది ఆ ప్రవాహానికి. కాబట్టి అధికారులు కూడా చాలా కష్టపడ్డారు. మరి వాళ్ళు ఏ రకంగానైతే కష్టపడి వాళ్ళందరినీ ఇంటికి చేర్చిలో చిక్కుకున్న వ్యక్తులను, రైతులను, అదే రకంగా ఈ ప్రతివాహ ప్రాంతం వెంట ఎంతనైతే నష్టం జరిగిందో ఆ రైతులకు నష్టం కలగకుండా మరి అధికారులు చొరవ తీసుకోవాలి. వారికి ఈ పంట పొలాల నష్టం ఎంత అయిందో అంచనాలు వేయాలి. అంచనా ప్రకారం వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్లకు ఈ డబ్బులు ఇచ్చే ప్రక్రియ అన్నది చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా మరి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి వారైతే జీతం తీసుకుంటున్నారు 2 సంవత్సరాలకెళ్ళి ఎమ్మెల్యే అయినా కాటికెళ్ళి. మరి రైతుల పట్ల వారు ఏం ఆలోచన చేస్తున్నారు, మరి వారు కూడా ఏం నిర్ణయం చేసుకుంటున్నారో ఈ రైతులకు చెప్పాలి. నష్టపోయిన రైతులకు గాని ఇక్కడున్న ఈ ఏర్పడ్డ వాతావరణానికి గాని ఎమ్మెల్యే అనేట ఆయనే ఏ రకంగా స్పందించి ఆయన వీళ్లకు ఏం సాయం చేస్తారని చెప్పి మరి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి స్థానిక ఎమ్మెల్యే దాని గురించి పట్టించుకుంటున్నా లేదా అని పబ్లిక్ అడుగుతున్నారు. కనుక ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇక్కడున్న కేటీ రామారావు గారికి ఉన్నది. కనుక మేము కూడా మా శాయశక్తుల బండి సంజయ్ కుమార్ గారితో అధికారులకు విన్నవిస్తాం. ఇక్కడ ఎంతనైతే పంట నష్టం జరిగింది ఆ పంట నష్టానికి అంచనాలు వేయాలి అతి త్వరగా. అదే రకంగా వాళ్లకు న్యాయం చేసి ఆ పంట నష్ట డబ్బులు ఇప్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా సభ వాయిదా వేసుకుని పారిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాల గురించి చర్చిద్దామంటే బురద రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎరువుల మీద, వరదల మీద ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడటానికి ముందుకు రాకపోవడంతో బీఎస్సీ సమావేశం నుండి వాకౌట్ చేసి బయటకు వచ్చామని తెలిపారు.
దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్ఖాస్. అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందరేమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని యూరియా కొరకు బారులు తీరారు రైతులు. యూరియా కోసం క్యూ లైన్లో వేచి ఉన్న మహిళా రైతులు అవస్థలు పడుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.